హలో గైస్, అగైన్ వీఆర్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఈ వీడియో ఏంటి అని అంటే, చాలామందికి మా రిలేటివ్స్కి మా ఫ్రెండ్స్కి మాది లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్ అని కొంచెం డౌట్ ఉంటుంది. ఎందుకు అంటే మాది సెకండ్ లాక్డౌన్లో అయింది మ్యారేజ్. దానివల్ల చాలామంది రాలేదు పెళ్ళికి. అండ్ మేము కూడా హడావిడిలో చాలామందిని మర్చిపోయాము పిలవడం అండ్ చెప్పడము. సో ఈ ప్రాసెస్లో చాలామందికి డౌట్, మన లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని. నువ్వు చెప్పు. యాక్సిడెంటల్ మ్యారేజ్. యాక్సిడెంటల్ మ్యారేజ్ ఎట్లా అవుతుంది? జనరల్గా మ్యారేజెస్ అన్ని యాక్సిడెంటల్ అవుతాయి కదా, అంటే ఏదన్నా యాక్సిడెంట్ అయినట్టే కదా మ్యారేజ్ అయితే. సో అదే ఏ మ్యారేజ్ అయినా యాక్సిడెంటల్ మ్యారేజ్. ఆయన అలానే అంటారు. మాది అరేంజ్డ్ మ్యారేజ్ అండి. చాలామంది లవ్ మ్యారేజ్ అని అడుగుతూ ఉంటారు మమ్మల్ని చూసిన వాళ్ళు. ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే, ఈవెన్ మా డాడీకి కూడా ఒక పాయింట్లో మాది లవ్ మ్యారేజా అనేలాగా అనిపించింది. ఆఫ్టర్ మ్యారేజ్ జనరల్గా మేము మా డాడీ మీద ప్రాంక్ చేసాము. ఇట్లా డాడీ నీకు డైరెక్ట్గా అడిగితే ఒప్పుకోరని చెప్పి మేము కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒక సంబంధం ముందు చేస్తారా అని చెప్పి వాళ్ళ డాడీకి ప్రపోజల్ పెట్టినాం. సో ఆ ప్రపోజల్ ఈ పెద్దవాళ్ళ నుంచి వచ్చిన ప్రపోజలే అనుకొని ఆయన ఒప్పుకున్నాడని ఆయన అనుకొని ఆయన హర్ట్ అయ్యింది అన్నట్టు. పాయింట్లో ఆయన ఫీల్ అయిపోయి నిజంగా ఆయన అనుకున్నారు కూడా మాది లవ్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చేమో అది. బట్ మాది అది కంప్లీట్గా అరేంజ్ మ్యారేజే. ఇది కాకుండా ఇంకొక సిచ్యువేషన్లో కూడా నాకే అనిపిస్తుంది కొన్నిసార్లు ఎందుకు ఇలా అనుకుంటున్నారు అని. మా బేబీ డెలివరీ అయ్యాక మేము ఇంక్యుబేటర్ బాక్స్లో పెట్టాల్సి వచ్చింది. అప్పుడు డెలివరీ అయినప్పుడు జనరల్గా మదర్స్ మా మమ్మీకి కానీ వీళ్ళ మమ్మీకి కానీ నిద్రలు ఉండవు కదా, వాళ్ళని ఇంకో హాస్పిటల్లో పెట్టి సఫర్ చేయడం ఎందుకు అని చెప్పి మేము వాళ్ళని పంపించేసి మేమిద్దరమే బేబీని అంటే ఈయనే నన్ను బేబీని కేర్ టేక్ చేశారు 2 days హాస్పిటల్లో ఉంటే. అప్పుడు కూడా హాస్పిటల్ స్టాఫ్ ఒక్కొక్కరికి వచ్చి, మేడం ఇది లవ్ మ్యారేజా, మీ పేరెంట్స్ ఎవరు రాలేదు మిమ్మల్ని చూసుకోవడానికి, ఎవరు లేరా మీకు మీరే ఉన్నారా అని చాలామంది అన్నారనమాట. సో అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేసాము. అండ్ స్టే ట్యూన్ ఫర్ another video.